హలో అండి. ఈరోజైతే హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. రైస్ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ అయితే సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని చిల్లీ సాసు ఆనియన్స్ వేసుకొని రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ని ఒకసారి మొత్తం పచ్చసొన మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఎగ్ని అడుగంటకుండా పెద్ద పెద్ద పీసెస్గా వచ్చేటట్టుగా ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అలాగే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక అర స్పూను పెప్పర్ పౌడరు, మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలి కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలాగా ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ ఒక గ్లాస్ అయితే తీసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. రైస్ ఉడికేటప్పుడు ఆయిల్ అనేది వేయడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. రైస్ అయితే వండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగు, అలాగే క్యారెట్, బీన్సు, క్యాప్సికమ్ అయితే వేసేసుకుందాము. ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. వెజిటేబుల్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్టీగా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగులుతూ వెజిటేబుల్స్ అనేది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తాయి. వెజిటేబుల్స్ అయితే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ అయితే మనకి కనిపిస్తుంది చూడండి. అంతవరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా అల్లము వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసేటప్పుడు వేసుకొని ఫ్రై అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే హాఫ్ స్పూన్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఆ వెజిటేబుల్స్లో వేసేసుకుందాము. 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసుకుందాము. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకున్నా కానీ రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేనైతే వెనిగర్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. రైస్ మొత్తము వెజిటేబుల్స్ మనం వేసుకున్న సోయా సాసు వెనిగరు అన్నీ కలిసేలాగా రైస్ని బాగా కలుపుకుందాము. రైస్ అనేది విరిగిపోకుండా ఒక సైడ్కి కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. అలాగే ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని అయితే వేసేసుకుందాము. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెము కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము. ఈ ఫ్రైడ్ రైస్ మొత్తము హై ఫ్లేమ్ మీద అలాగే లో ఫ్లేమ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు ఉంచేస్తే మనకి హోటల్ స్టైల్ వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే చాలా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే ఎగ్ ఫ్రై చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఇలా ప్రిపేర్ చేసి పంపించండి, చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, మనకు హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎగ్ ఫ్రై కూడా
చిన్న చిన్న పీసెస్గా కాకుండా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఏదైనా సాస్ కానీ లేదా రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి.